హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన డైలీ అప్డేట్స్. టీజీఈ పాస్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. చాలామంది స్టూడెంట్స్కి అయితే సీట్లు కూడా మనకు మంచి కాలేజీలు అయితే రావడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఎక్కువ ర్యాంక్ రావడం వలన వాళ్ళకు మంచి కాలేజీలో సీట్ రావడం కానీ నచ్చిన బ్రాంచ్ అయితే రావడం అయితే లేదు. వాళ్ళ గురించి మరియు సెకండ్ పేజ్ ఎలా ఉంటుంది, సెకండ్ పేజ్లో కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలి, కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన వీడియోని కొత్తగా చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మనకైతే సీట్ వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా ఒకవేళ మనకు నచ్చింది కాలేజీ కానీ బ్రాంచ్ అయితే నచ్చిందంటే మీరు పేమెంట్ విషయాలు కానీ ప్రతిదీ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే మీరు కంపల్సరీగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ మీకు ఆ కాలేజీ కానీ బ్రాంచ్ కానీ నచ్చకపోతే మరి పేమెంట్ కట్టాలా మరియు సెకండ్ పేజ్లో ఎలా ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ మీకు కాలేజ్ అయితే నచ్చింది కానీ ఒక బ్రాంచ్ అయితే నచ్చలేదు అనమాట, అయితే మీరు మంచి కాలేజీ కోసం వెయిట్ చేస్తే సెకండ్ పేజ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మళ్ళీ ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీట్కి మనీ కట్టాలా, పేమెంట్ ఇట్లా ఆన్లైన్ చేయాలా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే మీకైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఒకవేళ కాలేజీ కూడా ఫస్ట్ పేజ్లో నచ్చితే మీరు చేయాలన్నమాట. ఎందుకంటే మీ సీట్ అనేది ఎక్కడికి వెళ్ళదన్నమాట. ఒకవేళ మీకు సెకండ్ పేజ్లో కూడా మీకు నార్మల్ కాలేజ్ వస్తే మీకు ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీట్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది స్టూడెంట్స్కి అయితే సీట్ రాలేదు. వాళ్ళు ఏం చేయాలి, ర్యాంకు తక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేయాలనేది అయితే ఆలోచిస్తున్నారు. వాళ్ళైతే కంపల్సరీగా సెకండ్ పేజ్ మరియు థర్డ్ పేజ్లో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ సెల్ఫ్ రిపోర్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ స్లాట్ బుకింగ్ కానీ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. అలాంటివి అయితే ఏం అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఫస్ట్ పేజ్లో అయితే స్లాట్ బుకింగ్ కానీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది కదా, డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఫస్ట్ పేజ్ ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం అయితే లేదు. వాళ్ళు ఇప్పుడైతే సెకండ్ పేజ్లో ప్రతిదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రతిదీ సెకండ్ పేజ్లో పెట్టుకునే అవకాశం అయితే ఉన్నది. ఎన్సీసీ కానీ ఎవరైనా ఏమైనా సర్టిఫికేట్ కానీ ఏదైనా ఉంటే మీకు పెట్టుకునే అయితే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నాం. మనం సెకండ్ పేజ్లో చూసుకుంటే కట్ ఆఫ్ అనేది కంపల్సరీగా డిక్రీజ్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు సీట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. మనకు సెకండ్ పేజ్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా తెలుసుకుందాం అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే సెకండ్ పేజ్ అనమాట. ఆన్లైన్ ఫిల్లింగ్, బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ప్రాసెసింగ్ అని, స్లాట్ బుకింగ్ అని మనకు 26/7/2024 అయితే మనకు స్టార్ట్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేరో వాళ్ళకైతే ఇక్కడ మన 27 అయితే చేసుకోవాలన్నమాట. స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి. 27 నుండి 28 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనం కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఫస్ట్ పేజ్లో ఇవన్నీ చేయలేరో వాళ్ళు మాత్రమే చేయాలి. మాకు ఫస్ట్ పేజ్లో సీట్ రాలేదు కదా, మళ్ళీ మేము కూడా స్లాట్ బుకింగ్ కానీ చేయాలని స్టూడెంట్స్కి అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటివి అయితే ఏం అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అయితే చూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రీజింగ్ ఆప్షన్స్ అయితే మనం 28th రోజు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ బిఫోర్ అయితే 31కి అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. పేమెంట్, ట్యూషన్ ఫీ కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకైతే 31 నుంచి అయితే తెలుస్తుంది. ఇక్కడ జాయినింగ్ డీటెయిల్స్ కానీ ప్రతిదీ అయితే ఈ వీడియోలో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. జై హింద్.